ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయాడు. కొత్త నాయకుడు యెహోషువ. అప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పాడు. మోషే వాళ్ళతో ఇలా చెప్పాడు, ఇప్పుడు నాకు 120 సంవత్సరముల వయస్సు, ఇంకా మిమ్మల్ని నేను నడిపించలేను. నీవు యోర్దాను నది దాటి వెళ్ళవు అని యెహోవా నాతో చెప్పాడు. మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గర నుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు. మోరీ రాజులైన సీహోను, ఒగువులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజులు దేశానికి చేసిన విధంగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేశాడు. మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చెప్పిన విషయాలన్నీ మీరు వాళ్ళకు చేయాలి. నిబ్బరంగా ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు. అప్పుడు మోషే యెహోషువను పిలిచాడు. మోషే యెహోషువతో చెప్తుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు. నిబ్బరంగా ధైర్యంగా ఉండు. వారి పూర్వీకులకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి. యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తు ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు. నిన్ను విడువడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ప్రబోధాలను మోషే రాయడం. అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం రాసి లేవి సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్ళదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికీ కూడా మోషే ఇచ్చాడు. ఆ తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతడు ఇలా చెప్పాడు, ప్రతి 7 సంవత్సరముల ఆఖరిలో, స్వతంత్రపు సంవత్సరంలో, పర్ణశాలల పండగ సమయంలో ఈ ధర్మశాస్త్రం చదవండి. ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, ఈ పట్టణంలో నివసించే విదేశీయులు అందరినీ సమావేశపరచాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని విని మీ దేవుడైన యెహోవాను గౌరవించడం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. ధర్మశాస్త్రం ఎరుగని వారి సంతానం అంతా దానిని వింటారు. వాళ్ళు మీ దేవుడైన యెహోవాను గౌరవించడం నేర్చుకుంటారు. యోర్దాను నది ఆవల పక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంతకాలం వారు ఆయనను గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.